నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తెలంగాణ పంచాయతీరాజ్ కమిషన్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలు అనుసరించి పంచాయతీరాజ్ చట్టం 2018 పై అవగాహన కల్పించుటకు నూతనంగా ఎన్నిక కాబడిన అశ్వాపురం మండలంలోని వార్డు సభ్యులకు 2 విడతలుగా 5 రోజుల పాటు శిక్షణ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించడంతో అని తెలిపారు. మొదటి విడత శిక్షణ కార్యక్రమం 16/2/2026 నుండి 22/2/2026 వరకు నిర్వహించబడగా కార్యక్రమాన్ని ఎంపీడీఓ జి ముత్యాలరావు ప్రారంభించారు. సెక్షన్ లో మీకు డబ్బులు ఎట్లా వస్తాయి, ఎట్లా ఖర్చు పెట్టాలని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దాని ఇబ్బంది ఏం లేదు. క్లియర్ అయితే ఇబ్బంది అండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అంటే ఈ 5 సంవత్సరాలలో వార్డ్ మెంబరు విధులేంటి, బాధ్యతలేంటి, గ్రామాలలో తీర్మానం చేసేటప్పుడు మనకు ఉండాల్సిన అవగాహన ఏంటి అని తెలుసుకోవడానికి. సో మీరు పనులు చేయమని పలానా పని అప్పచెప్పి పని చేయమని చెప్పితే చేసిన తర్వాత ఒక లైట్ కొన్నా ఏది కొన్నా తీర్మానం చేయాలి. లైట్ కొన్నా అది కొన్న తర్వాత దాన్ని స్టాక్ లిస్ట్ లో ఎంట్రీ చేయాలి. ఇప్పుడు మీరు మీ పంచాయతీకి ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. దాంట్లో మనకి యాక్ట్ లో చెప్తాం, ఈ 10 రూపాయలు వస్తే దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ఉంటుంది. దాని ప్రకారమే మనం ఎక్స్పెక్టేషన్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జనరల్ గా అందరూ లైట్ లైన్ పోల్స్ అన్ని పడిపోయింది కావాలంటే మనం వెంటనే కరెంట్ వాడి దగ్గర పోతాము, వాడు ఎస్టిమేట్ రాసిస్తాడు 25,000 రూపాయలు అంతే కదా. ఒక పోల్ వైర్ లాగి పోల్ వేస్తే 25,000 రూపాయలు అవుతుంది. అదే మన పంచాయతీకి ఎంత అమౌంట్ ఉన్నది.